హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీనాస్ వరల్డ్స్. ఇదైతే మా థర్స్డే వ్లాగ్ చూసేయండి. ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. నేనైతే ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు. సో మాకు కొంచెం వర్క్స్ ఉండి ఇంకా స్కూల్ అయితే డుమ్మా కొట్టేసాం, స్కూల్ బంక్ కొట్టేసాం అనమాట. నేను మా చిన్నోడు, మా పెద్దోడు అయితే వెళ్ళాడు. వాడి కోసం ఇక్కడ నేనైతే మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎగ్స్ ఫస్ట్ నూనెలో వేయించాను, కొంచెం పసుపు వేసి బాగా వేగిన తర్వాత ఇంకా తీసేసి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసాను అనమాట. ఎగ్స్ అలా వేంపి వండితేనే మా ఆయనకి ఇష్టము. నేనైతే చిన్నప్పటి నుంచి మామూలుగానే తినేవాళ్ళము, ఎందుకంటే మేము తెలంగాణ కాబట్టి అంత వేంపుకోము. ఇట్లా గుడ్లు వేంపుకొనేది ఆంధ్ర వైపే వేంపుకుంటారు. ఇంకా ఉల్లిగడ్డలలో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా వేగినాక టమాటాలు వేసిన అనమాట. టమాటాలు వేసి ఇంకా టమాటాలు కూడా మంచిగా వేంపుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. బాగా మెత్తగా అయ్యేదాకా కాసేపు మూత పెట్టుకొని తర్వాత తీసి పసుపు, కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ పసుపు, కారం, ఉప్పు అంతా మంచిగా మళ్ళా టమాటాలతోని మగ్గాలన్నమాట. ఇంకా ఇలా అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను మార్నింగ్ లంచ్కి. ఇవాళ అయితే ఇంకా ఇంట్లో పనులు ఉండడం వల్ల స్కూల్కి అయితే లీవ్ పెట్టేశాము. మా చిన్నోడికి కూడా రోజు బాగా ఇబ్బంది అవుతుంది డైలీ తీసుకెళ్తే, కాబట్టి ఒకరోజు బంక్ కొట్టించాను. ఇంకా ఇక్కడ నీళ్ళైతే వేసేసాను, అన్నీ మంచిగా మగ్గిపోయినాయి. ఈ ఎసరు జర నీళ్ళంతా మసలాలే. ఎగ్స్ అయితే నేను 2 ముక్కలుగా కట్ చేసేసిన. ఇంకా కట్ చేసిన ఎగ్స్ని ఆ కూరలో మసిలినాక ఆ కర్రీలో వేసుకోవాలన్నమాట. దాంట్లోనే నేను పచ్చి గుడ్డు ఒకటి అట్లనే తీసి పెట్టిన, ఉడకబెట్టకుండా. కొంచెం మా ఇంట్లో బల్లీలు ఎక్కువ ఉన్నాయని గుడ్డు పెడదామని గుడ్లో ఉన్న సోనా తీసి గుడ్డు అయితే అట్లా ఉంచిన అనమాట. బల్లి వచ్చే దగ్గర పెట్టిన, బల్లీలు రాకుండా ఉంటాయని. ఆ గుడ్డు సోనా అట్లనే పోసేసిన కర్రీలా. అది మంచిగా ఉడికి మంచిగా గుడ్డు అవుతుంది. ఇక్కడైతే నేను మా పెద్దోడి లంచ్ బాక్స్ కోసం పెరుగన్నం కలుపుతున్నా. వాడికి పెరుగన్నమే కావాలంట, ఎగ్ కర్రీ వద్దంట. ఇక సరేలే అని ఇంకా నేను మళ్ళీ పెరుగన్నం కలిపిన వాడి కోసము. ఎగ్స్ అయితే ఇక్కడ మంచిగా ఉడికిపోయినాయి. ఈ పోసిన ఎగ్ అయితే కొంచెము విరిగిపోయింది కానీ మంచిగా అయింది. మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా ఒక గుడ్డు అట్లా కొట్టి పోసుకుంటే. గుడ్డు కూర వండుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా గరం మసాలా వేసేసి కొంచెం గరిటెతో కలిపితే గుడ్లన్నీ పోతున్నాయి, నీళ్ళమంతా బయటకు వచ్చేస్తుందని ఇంకా నేనైతే ఏం కలపలేదన్నమాట. మసాలా వేసి మూత పెట్టేసి కొంచెం ఇట్లా ఊపిన గిన్నెని. ఇంకా మీకు చూపిద్దామని మళ్ళీ మూత తీసి కూడా ఒకసారి అలా ఊపాను అనమాట. గరిటెతో కలిపితే అందులో ఉన్న సోనా అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా మామూలుగా ఊపేసి కాసేపు మంచిగా ఉడికినాక ఇంకా ఫ్రెష్గా కొత్తిమీర కడుక్కొని మంచిగా చించి కూరలు అయితే వేసుకున్నా. ఇంకా పుదీనా కూడా వేసిన. పుదీనా అయితే తింటే చాలా మంచిది. ఏ కూరలో అయినా మనం కొత్తిమీర ఎక్కువ వేస్తాం, కానీ కొత్తిమీర వేసినప్పుడల్లా కొంచెం పుదీనా కూడా వాడుకోండి, డైజెషన్కి చాలా మంచిదన్నమాట. ఇంకా నేను కూడా పుదీనా అప్పుడప్పుడు బాగా వేస్తూ ఉంటాను, ఎక్కువ మటుకు. ఇంకా అది కూడా వేసి కొంచెం మిక్స్ చేసేసి మూత పెట్టేసిన అనమాట. ఇంకా మార్నింగే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఆఫ్టర్నూన్ టైం దాకా ఏముండను ఇంటి దగ్గర ఉన్నా కూడా. ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే మళ్ళీ ఇక్కడ పెరుగన్నం అయితే కలుపుతున్నా మా పెద్దోడికి. ఇంకా గిన్నెలో అయితే ఒక పక్కన చిన్నగా చిటికెడంత పచ్చడి వేసి పెట్టిన అనమాట. ఖాళీ గిన్నెలో అన్నం వడ్డియొద్దు అని కొంచెం పచ్చడి వేసేసి వేడన్నంలో కొంచెం అన్నం చల్లారినాక అందులో పెరుగు, ఉప్పు వేసి బాగా పిసికిన తర్వాత కొంచెం నీళ్ళేసి ఇంకా బాగా మిక్స్ చేసిన. పెరుగన్నం ఎట్లయినా గొంతు దిగదు, వాడికేమో పెరుగన్నం తీసుకెళ్ళాలని ఉందంట. అమ్మ నాకు పెరుగన్నము ఆవకాయ పచ్చడి పెట్టు అని అడిగిండు. ఇంకా సరే అని పెరుగన్నం అయితే కలిపేసి బాక్స్లో అయితే పెట్టిన. అది కూడా కొంచెమే పెట్టమంటాడు, చిన్న బాక్స్ తీసుకెళ్తాడు, ఎక్కువ తినడు. ఇంకా పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ తినకపోవడమే బెటరు. కొంచెం వాళ్ళకి సరిపడా పెడితే సరిపోతుంది. పెరుగన్నం ఇంకా మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసిన. మా పెద్దోడి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మా పెద్దోడు అయితే ఇవాళ స్కూల్కి పోతున్నాడు, మేమైతే డుమ్మా కొట్టినాం కాబట్టి ఇంట్లోనే ఇవాళ మాకు సెలవు అనమాట. ఇంకా బాక్స్ అయితే పెట్టేసిన. ఇది మా పెద్దోడి టిఫిన్ బాక్స్, సిహెచ్ గౌతమ్ కుమార్ సెకండ్ క్లాస్ ఏ సెక్షన్ అని రాసి అలా పెట్టాను. ఎందుకంటే ఆయమ్మలు లంచ్ బాక్స్ డైరెక్ట్గా ఏ క్లాస్లో ఇవ్వాలని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అలా రాసి పెడతాము. అందరి పేరెంట్స్ అట్లనే రాస్తారు. ఇంకా ఎగ్ కర్రీ అయితే అయిపోయింది.
ఇంకా దింపేసుకోవడమే మంచిగా చిక్కగా అయినాక దగ్గరికి అయినాక ఇంకా పొద్దున పని అయితే అయిపోయింది. మా పెద్దోని స్కూల్కి పంపించేసినాక నేను ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి మా చిన్నోడికి ఫ్రెష్ అప్ చేయించేసి నేను స్నానం చేసిన. ఇంకా సన్ స్క్రీన్ అయితే కంపల్సరీగా రాసుకున్నా, ఎందుకంటే ఫుల్ బట్టలు ఉన్నాయి ఇవాళ. ఆ బట్టలన్నీ ఉతకాలి, పైన బిల్డింగ్ మీద పోయి ఆరేస్తా. ఎండకు పోయినా అంటే ఇక నా ముఖం అంతా మాడిపోతుంది, అసలు ఎండలు దంచుతున్నాయి. ఇంకా జడ వేసేసుకున్నా, జడ వేసుకోలే అని మా చిన్నోడికి కూడా ఫ్రెష్ అప్ చేయించేసిన కదా. మా చిన్నోడైతే ఫ్రెష్ అప్ అయిపోయి వాడికి ఫేవరెట్ అయిన రోబోబాయ్ కార్టూన్ అయితే చూస్తున్నాడు. ఇంకా వాడికి టిఫిన్ పెట్టాలి, నేను తినాలి. ఇవాళ అయితే మా ఇంట్లో టిఫిన్ ఏం లేదు, సో లంచ్ డైరెక్ట్గా. లంచ్ అంటే లంచ్ కాదు కానీ మార్నింగ్ టైమే తింటున్నాం కాబట్టి కొంచెం పొద్దుననే అన్నం తిన్నాము. ఇంకా జస్ట్ టైం 10 అలా అవుతుంది. ఆ టైంకి ఇంకా వాడికి నేను తిన్నా కూడా వాడు తినలేదు, వాడికి వేసినా కూడా టీవీలో మునిగిపోయి ఇంకా నేను తినడం అయింది, చేయి కడుక్కొని మళ్ళీ వానికి తినిపిస్తున్నా, ఇంకా తినలేదు వాడు అని. అట్లనే ఎండబెడుతున్నాడు గిన్నె అంతా. టీవీయే చూస్తాడు, తినడు. స్కూల్లో కూడా అంతే, టీచర్లు తినిపిస్తున్నారు వీడికి. ఇంకా తినడం అయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి కొంచెం ఏదైనా స్కిల్స్ అవి నేర్చుకుందామని, ఐటీ జాబ్ నాకు డ్రీమ్ అనమాట. ఒక జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఇంట్లో హెల్ప్ చేయాలని. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే రిఫిల్తో రాసుకుంటున్నా. మా ఇంట్లో నాకు ఎన్ని పెన్నులు ఉన్నా ఒక్క పెన్ను కూడా ఉంచరు నా కోసము, మా పిల్లలే రాసుకుంటారు. మా చిన్నోడైతే బాగా తీసుకొని పిచ్చి గీతలు గీస్తూ ఉంటాడు అన్ని బుక్కులలో. వాడి దగ్గర నుంచి బుక్కులని పెన్నులని కాపాడడం అయితే చాలా కష్టం. ఇక్కడ నేను రాసుకుంటూ ఉంటే ఏదో వాడు కూడా వచ్చి నేను కూడా రాస్తా మమ్మీ అని వచ్చి రాస్తున్నాడు. పీట వేసుకొని మరి బెడ్ మీద కూర్చొని రాసుకుంటున్నాడు. వాడైతే మంచిగా ఒక పెన్ను తీసుకున్నాడు, నాకైతే ఈ రిఫిల్ వారేసిండు. ఇంకా రిఫిల్తో అయితే నేను రాసుకుంటున్నాను అనమాట. ఇంకా టైం చాలా తక్కువ ఉంటుంది, అటు స్కూల్ పనులు, ఇంట్లో పనులు, కాలేజ్ పనులు, ఇంకా స్కూల్లో రాయాల్సిన రైటింగ్స్ అవి ఇవి చాలా ఉంటాయి. ఇంకా అప్పుడప్పుడు గ్యాప్ దొరికినప్పుడల్లా ఏవైనా స్కిల్స్ అవి నేర్చుకుంటూ ఉంటాను, ఐటీ జాబ్కి కావాల్సినవి. ఎంత చదివినా కూడా చదివిందంతా జస్ట్ ఎలిజిబిలిటీకి మాత్రమే, మళ్ళీ మనం సపరేట్గా స్కిల్స్ అవి నేర్చుకోవాలి. ఇక్కడైతే మా చిన్నోడు పండుకొని మరీ రాస్తున్నాడు, బాగా రాసుకుంటున్నాడు పిచ్చి గీతలు. ఇంకా మా డే అయితే అలా అయ్యిందనమాట. ఇది మా థర్స్డే వ్లాగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ వీడియో. మీకు ఏమైనా వీడియోస్ చేయాలి అంటే ఏం కావాలో కామెంట్ చేయండి, చేస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్